పెట్టకపోతే మందులు అవన్నీ పోతాయి. ముందునే మనం పెడుతుంది పాలన తినాలి, చెప్పి విడిచిపెట్టద్దు. కేటల్ కాడ అది ఏదైనా అవసరం పడితే మన దగ్గర ఏమైందమ్మా ఎవరు చూడలేదా కట్ చేస్తారా? సీజన్ ఉందా? చూసినావా? ఉందా? మరి లేవు. జాన్సన్ కంప్లైంట్ అమెరికాలో గిదే, దుబాయ్లో గిదే. మా సార్ కేసీఆర్ సార్, కేసీఆర్ కిట్ ఇది. కేసీఆర్ సార్ మనవరాలు 3 మనవరాలు ఉంటే కిది వివేకానంద. మరి మీరు రావాలి కదా అన్న. మార్కండేయ సేవా సంస్థలో అయితే కొద్దిగా ముందు దీని కొంచెం ముందుకు రోడ్ మంచిగా అయిందా లేదా? రాయసన్నా ఇంకా పైసలు మీ సేవ మీది. ఫోటో తీసి స్వామి వివేకానంద 158వ జయంతి భారతదేశపు పూర్తి స్థాయిలో మన ప్రపంచ దేశాలకు ప్రసంగాల ద్వారా తెలిసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన స్వామి వివేకానంద స్వామి. మరి యువకుల్లో అనేకమైన ఉత్సాహాన్ని నింపి మరి ఈ రోజున ఈ యొక్క సేవా సమితి కూడా వారి స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముఖ్య కార్యక్రమం. మరి కేవలం ఓదార్చడమే కాకుండా ఈ ఓదార్పు అనేది ముఖ్యం కాకుండా సహాయం చేయాలన్నటువంటి కార్యక్రమంతోనే ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులు విన్నటువంటి కార్యక్రమంతో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి గత 10 సంవత్సరాలు అంటే 2010లో స్థాపించిన ఈ సేవా సమితి ఇప్పుడు దాదాపు 2020 అంటే 21 అడుగుపెడుతుంది 11వ సంవత్సరంలో. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యా కొరకు కానీ మరి ఈ పేదపిల్ల వివాహాలకు కానీ మరి దాదాపు 10 సంవత్సరాల కిందనే పేదపిల్ల యువతలకు వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం. మరి ఇప్పుడు మనకున్న ప్రభుత్వ స్థానిక ముఖ్యమంత్రులు మన కేసీఆర్ గారు కూడా ₹1,116 కూడా ఈ విధానం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గతం నుంచి ముందు నుంచే 10 సంవత్సరాల నుంచే ఈ సేవా సమితి 10,000 రూపాయల కార్యక్రమం చేపట్టిందని తెలియజేస్తూ మరి ఇంకా చివరి అంతిమ శిష్ట కూడా దహన సంస్కారాలకు కూడా ఈ సేవా సమితి 5,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తూ మరి వారి కర్మకాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సమితి పూర్తి సాయంలో చేస్తుందని తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమాలు ఈ సేవా సమితి ఈ రోజున 10వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవడం
ఎంతో మరి అభినందనీయాన్ని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా ఎన్ని పనుల్లో ముఖ్యంగా వచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకున్నాం. జై మార్కండేయ. జై చైతన్య. స్వామి వివేకానంద స్ఫూర్తితోని సేవా సమితి స్థాపించుకొని 10 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మరియు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ హాస్పిటల్లో బ్రెడ్ ప్లస్ పండ్లు పంపిణీ జరిగింది. ఈ సేవా సమితి ద్వారా ఇప్పటి వరకు నిరుపేదలకు 18 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సేవా సమితికి ఎందరో దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సేవా సమితి సహకరిస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు. పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో స్వామి వివేకానందుడి 158వ జయంతిని పురస్కరించుకొని మరియు శ్రీ భక్త మార్కండేయ స్వచ్ఛంద యువజన సేవా సమితి వారి సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో ప్రసూతి వార్డులో ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా బ్రెడ్ అలాగే పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఎంతోమంది చదువుకున్న ప్రతిభావంతుల్ని సేవ వైపు మళ్లించి వారిలో చైతన్యాన్ని నింపినటువంటి మహనీయుడు మన స్వామి వివేకానందుడు. మరి వారి స్ఫూర్తితో వారి మార్గంలోనే నడుస్తూ స్థాపించినటువంటి శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఈరోజు వారి 10th యానివర్సరీని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సివిల్ హాస్పిటల్లోని మహిళలకు అలాగే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రసూతి మహిళలకు వివిధ పేషెంట్లకి కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సభ్యులందరికీ కూడా 10th యానివర్సరీ సందర్భంగా. అలాగే మరి ఇందాకే చూస్తూ ఉన్నారు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మహిళా సోదరిమణులకు ప్రసిద్ధి అయిన మహిళా సోదరిమణులకు కేసీఆర్ కిట్ గురించి వివరిస్తూ చెప్పారు. మరి ఎక్కడైనా చూసారా అండి కేసీఆర్ కిట్లు? ఇంత ఘనంగా మహిళలకు సేవ చేసేటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశం మొత్తం మీద కూడా మరి ప్రతి ఒక్కటి కానివ్వండి, మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి మరి అవసాన దశలో ఉన్నప్పటి వరకు కూడా మహిళలకు వివిధ స్టేజీలలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒక సేవ చేస్తున్నారు మహిళలకి. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం మన గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా తమ ఆడపడుచులకు అది ఎంతో చక్కగా వివరించారు. అలాగే మరొకసారి మాకు ఇంత మంచి అవకాశాన్ని ఈ పర్వదినాన కలిగించినందుకు భక్త మార్కండేయ యువజన సేవా సమితి సభ్యులకు వాళ్ళందరికీ కూడా ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని ఇందాక చెప్పారు. మరి చదువు లేని వారికి చదువు కల్పించాము, అలాగే ఎలాంటి ఆధారం లేని వారు మరణిస్తే దహన సంస్కారాలని, మరి పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళికి కూడా ఎన్నో గొప్ప గొప్ప పనులు నిర్వహించారు. మరి మరిన్ని గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి 10వ వార్షికోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిజంగా ఇది ఒక గొప్ప దినం. స్వామి వివేకానందుడు పుట్టిన రోజు. మరి అలాంటి రోజున ఈ సంస్థ ఏర్పడి గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షలాది రూపాయలు బీద ప్రజలకు విద్య కోసం, వైద్యం కోసం, కొన్నిసార్లు పెళ్ళిళ్ళ కోసం, అదేవిధంగా ఆకలితోటి ఉన్నవారి కోసం, కరోనా సందర్భంలో అన్నదానం చేయడంలో ముందున్న ఈ భక్త మార్కండేయ యువజన సంఘ సభ్యులందరికీ, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ, మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు వివేకానంద జయంతి సందర్భంగా అదేవిధంగా వారి 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రథమ పౌరులు భోగ శ్రావణి గారికి, మా కౌన్సిలర్స్కు, నాయకులకు, పెద్దలకు, మరీ ముఖ్యంగా హాస్పిటల్ ఆర్ఎంఓ మిత్రుడు డాక్టర్ రామకృష్ణ గారికి, వైద్య సిబ్బంది అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.